విషయమండి ఇక్కడ. ఇప్పుడు చూసాం చాలా సందర్భాల్లో అమెరికా తనకు నచ్చని వారిని అలాగే తనకు అడ్డు వచ్చిన వారిని ఏ రకంగా ఫిజికల్గా ఎలిమినేట్ చేసిందో. లిబియాలో గడాఫీ, ఇరాక్లో సద్దాం హుస్సేన్, అలాగే గతంలో లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీల హత్యలో కూడా సిఐఏ అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పాత్ర ఉంది అనేది ప్రధానంగా పెద్ద ఆరోపణ. సో ఇప్పుడు మోదీ గవర్నమెంట్కు అమెరికా సిఐఏ నుంచి ముప్పు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. వాస్తవం ఉందా? ఎస్ అండి, ఇది చాలా పెద్ద విషయం అండి. ఎందుకంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అమెరికా అంటేనే ఒక రకమైన ఇల్లీగల్ సంస్థ అని చెప్పవచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే, మనం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అంటే అది ఒక రక్త చరిత్ర అనమాట. అమెరికా 1777లో స్వతంత్రం తెచ్చుకుని మొదలైన తర్వాత అది 18వ శతాబ్దం తను పుట్టిన 10 సంవత్సరాల వ్యవధిలో అది ఏం చేసిందంటే, అమెరికాని చాలా చిన్నగా ఉండే అమెరికాని ప్రపంచంలో ఒక అతిపెద్ద భూభాగం అంటే మెక్సికో నుండి, ఇప్పుడు ప్రస్తుతం మెక్సికో ఉన్న దానికంటే మెక్సికో భూభాగాన్ని, అటు కెనడా నుంచి కొంత భూభాగాన్ని ఆక్రమించేసుకుంది. ఇప్పుడు కాలిఫోర్నియా, టెక్సాస్ స్టేట్లన్నింటినీ. దాని వెనకాల సిఐఏ కుట్రలు ఉండే. అదేవిధంగా సిఐఏ అనేది గత 70 సంవత్సరాల్లో కొన్ని వందల గవర్నమెంట్లని పడగొట్టేసింది. ప్రపంచంలో అమెరికా మాట వినని అన్ని గవర్నమెంట్లని పడగొట్టేసింది. వందలాది కేసులు ఉన్నాయి. ఎంతోమంది డజన్ల కొద్దీ దేశాధినేతలను చంపేసింది సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మీరు చెప్పిన గడాఫీ లిబియాలో, సద్దాం హుస్సేన్లో, తర్వాత ఇరాన్లో ఒక పెద్ద కూప్ అని ఒక పెద్ద ఆర్మీ తిరుగుబాటు 1954, 1979 వెనకాల కూపులు రావడం, కలర్ రెవల్యూషను, తర్వాత రష్యా ఎన్నికలు, కెనడా ఎన్నికలు, లాటిన్ అమెరికా దేశాలు అయితే విలవిలలాడిపోతూ ఉంటాయండి పనామా ఈ దేశాల్లో. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్లు అన్నీ కూల్చేసిందనమాట సిఐఏ. ఇప్పుడు ప్రస్తుతం బ్రెజిల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. చాలా డేంజరస్ సిఐఏ అనమాట. ఇక భారతదేశానికి సంబంధించవలసి వస్తే ప్రస్తుతం మోడీ గవర్నమెంటు, నరేంద్ర మోడీ ఒక జాతీయవాది, నేషనలిస్టు. కాబట్టి భారతదేశమే ప్రయారిటీ, ఇండియా ఫస్ట్ అనే యాటిట్యూడ్తో ప్రపంచంలో ఏ దేశం మాట వినడు, ఎవరికి లొంగే ప్రసక్తి లేదు. కాబట్టి నరేంద్ర మోడీ మీద సిఐఏ ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 1950లో, 60లో, 70లో, 80లో, 90లో, ఇప్పుడు 21st సెంచరీలో కూడా సిఐఏ యాక్టివిటీ చాలా ఎక్కువ ఉంటాయండి. ఇందిరాగాంధీ 1971 యుద్ధం సమయంలో అసలు అమెరికా మాట వినలేదు. నిక్సన్ అనే ఒక అమెరికా దేశ అధ్యక్షుడిని ముఖం మీద కొట్టినట్టు వైట్ హౌస్లోనే చెప్పింది. ఏమని చెప్పింది? సప్త సముద్రాల అవతల నుంచి ఒక దేశాన్ని పరిపాలించే రోజులు లేవు, ఇది మీ అమెరికా మాట మేము వినాము అని చెప్పుతూ కొట్టినట్టు వచ్చేసి ఇక్కడ బంగ్లాదేశ్ విడదీసి రష్యా హెల్ప్ తీసుకున్నందుకు, అప్పుడు యుఎస్ఎస్ఆర్ హెల్ప్ తీసుకున్నందుకు అమెరికా కక్ష గట్టి 1980లో సిక్కు తీవ్రవాదులను ప్రోత్సహించి, ఖలిస్తానీ తీవ్రవాదులను ఆపరేషన్ బ్లూ స్టార్ వెనకాల ఉంది, వీళ్ళని ప్రోత్సహించి యాంటీ సిక్ రైట్స్ అంటే యాంటీ ఇందిరా సిక్ రైట్స్ తెప్పించేటప్పటికి బ్లూ స్టార్ జరిగి ఆ హింస వల్ల ఇందిరా మరణించింది. ఇందిరా మీద సిఐఏ చాలా కుట్రలు చేసింది. ఇందిరాగాంధీ కూడా చాలా సందర్భాల్లో చెప్పింది, నన్ను సిఐఏ చంపేసే అవకాశం ఉంది, అమెరికా సిఐఏ చంపేసే అవకాశం ఉంది, గవర్నమెంట్ని కూల్చే అవకాశం ఉందని. అది నిజమే, తన వంట తానే చేసుకునేది ద గ్రేట్ ఇందిరాగాంధీ. తర్వాత 1965 యుద్ధంలో లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్లో ఎందుకు మరణించారు అంటే దాని వెనకాల సిఐఏ హ్యాండ్ ఉంది. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి, అదేవిధంగా ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ బాంబు అని ఉంటుందండి, హోమీజే జహంగీర్ బాబా, భారత పితామహుడు, అణు పితామహుడు. నెహ్రూ తీసుకొస్తే లాల్ బహదూర్ శాస్త్రి టైంకి అణుబాంబు తయారు చేసి శక్తివంతం చేసి, ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి ఓకే అంటే అణువస్త్ర పరీక్ష చేయాలన్నమాట. ఎందుకంటే 1962లో చైనా అణువస్త్ర పరీక్ష చేసేసింది. కాబట్టి 1962లో యుద్ధం అయింది. కాబట్టి మనకు అణ్వాయుధం కావాలి రక్షణకి, పాకిస్తాన్ కూడా తెచ్చుకుంటుంది. కాబట్టి లాల్ బహదూర్ శాస్త్రి అణువస్త్రానికి ఇంకా ఆర్డర్స్ ఇవ్వబోతున్నాడు అని తెలిసేటప్పటికి అమెరికా సిఐఏ రంగంలో దిగి లాల్ బహదూర్ శాస్త్రిని, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన 13 రోజులకి మన అణు శాస్త్రవేత్త డాక్టర్ హోమీ జహంగీర్ బాబా, చాలా భారతదేశం ఈరోజు శక్తివంతంగా ఉంది, అణ్వస్త్ర దేశం ఉందంటే హోమీజే బాబా పెట్టిన భిక్ష అండి. ఆయన్ని ఆల్ప్స్ పర్వతాల మీద బోయింగ్ 707 అనే ఫ్లైట్ కూలిపోయింది. అది కూలిపోయింది
అమెరికాయే చేసింది. ఎందుకంటే లాల్ బహదూర్ శాస్త్రికి హోమీ జే బాబా చనిపోవడానికి వ్యవధి ఎంత అంటే 13 రోజుల వ్యవధిలో భారత ప్రైమ్ మినిస్టరు పెద్ద అణుశాస్త్రవేత్త చనిపోయాడు. ఈ రోజు ఇరాన్లో అణుశాస్త్రవేత్తలను ఇక్కడ మొసాదు అమెరికాలు చంపేస్తున్నాయి మనకు తెలుసు. ఇరాక్లో అణుశాస్త్రవేత్తలు అమెరికా చంపేసింది సిఐఏ. లిబియా కూడా అలా అణ్వస్త్రాలు ప్రయోగించి వాళ్ళని చంపేసింది. సో అణ్వస్త్రం అంటే సిఐఏ దిగిపోద్ది. సో భారతదేశానికి అణ్వస్త్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని అణ్వస్త్ర పరీక్ష చేసింది. గుర్తుంది కదండి మనకి 1998లో కూడా వాజ్పేయి బీజేపీ నుంచి వచ్చిన ప్రధాని 1998లో మళ్ళీ ఇందిరా చేసినట్టు అణ్వస్త్ర పరీక్ష చేయడానికి అలా అమెరికా శాటిలైట్ని దూరం పెట్టి జాగ్రత్త చేశాడు అనేది పోఖ్రాన్ 2 అని మనకు తెలుసు. ఇందిరాగాంధీ కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ లీక్ అవ్వకుండా క్యాబినెట్ మినిస్టర్కి ఎవ్వరికి చెప్పకుండా చాలా జాగ్రత్తగా బుద్ధా స్మైల్ అని 1974లో అణ్వస్త్ర పరీక్ష చేసింది. అందులో రాజా మన్నారని సిదంబరం అని పెద్ద పెద్ద న్యూక్లియర్ సైంటిస్టులు అండి, మన అబ్దుల్ కలాం లాంటి ఎంతో పార్టిసిపేట్ చేశారు. సో అణ్వస్త్రం రాకుండా ఉండడానికి సిఐఏ చేయని ప్రయత్నం లేదు. మన భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ఒక అద్భుతమైన ప్రధాని స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన్ని భారత అణు పితామహుడు హోమీ జహంగీర్ బాబాని సిఐఏ చేతిలో భారత్ కోల్పోయింది. నేను చెప్పేది ఏమీ కాదండి. ఆయన ఒక క్రౌలీ అని యుఎస్ సిఐఏ చేసిన ఆయన ఒక మాజీ సిఐఏ ఏజెంట్ అనమాట. ఆయన సెకండ్ పెద్ద ర్యాంక్ కూడా. ఆయన తన బుక్లో ఈ విషయాన్ని ఉదాహరించారు. ఇండియా ప్రధాని అణుశాస్త్రవేత్త హోమీ జే బాబా చనిపోవడం వెనకాల సిఐఏ ఉందని తన బుక్లో ఆయన వెల్లడించారు. డగ్లస్ అనే ఒక కాన్స్పిరసీ థియరీ అనే సైంటిస్ట్తో ఆయనతో మాట్లాడుతూ కూడా ఇది ఒక ప్రూవ్డ్ అంటే అమెరికన్ క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ ప్రకారం కూడా భారతదేశం మీద సిఐఏ చేసిన యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో చైనాకి వ్యతిరేకంగా వీటన్నిటిలో కూడా సిఐఏ ఎప్పుడు యాక్టివిటీస్ చేస్తుంది. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ పాత వదిలేసిన ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇటు ట్రంప్ మాట వినకుండా చాలా జాగ్రత్తగా అమెరికాని శక్తివంతమైన దేశం చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం యొక్క అణ్వస్త్రాలు తయారీ ఇంకా ఎక్కువ తయారు చేయడం, ఎందుకంటే వందలాది అణ్వాయుధాలు మనకు అవసరం ఉంది, ఇప్పుడే సరిపోవు ఇవి. తర్వాత మిస్సైల్స్, అమెరికాను తాకగలిగే సూర్య లాంటి మిసైలు, అగ్ని 5 లాంటి మిసైల్స్, అది కూడా మిర్వ్ టెక్నాలజీతో, అసాట్ లాంటి మిసైల్స్ ఇవన్నీ మనం తయారు చేసుకుంటున్నాం. న్యూక్లియర్ సబ్మెరైన్ అరిహాంత్ అనేవి తయారు చేస్తున్నాం. ఇవన్నీ అమెరికాని డైరెక్ట్గా అటాక్ చేయగలిగేవి. అంటే ఏంటి, ఇండియా ఏంటంటే తన ట్రెడిషనల్గా పాకిస్తాన్ చైనాల మీదే దృష్టి కాదు, ప్రపంచ సూపర్ పవర్ అవ్వడానికి ట్రై చేస్తుంది. భారతదేశం 2047 ప్రపంచంలో శక్తివంతమైన దేశం అవుతుంది. ఆర్థిక కార్యకలాపాల్లో కూడా సిఐఏ ఇన్వాల్వ్ అవుద్ది. శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు జరిగే డిఆర్డిఓ లాంటి వాటిల్లో కూడా సిఐఏ ఇన్వాల్వ్ అవుతుంది. మనం సిఐఏ యొక్క మ్యాండేట్ చూస్తే ఆర్థిక, సామాజిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక ప్రయోగాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో, అమెరికాకి ఎక్కడ ఎగ్నెస్ట్గా జరుగుతున్నాయో చూస్తుందండి. అమెరికాని అధిగమించగలిగే కాడ అది ఉంటుంది. ప్రపంచంలో అమెరికా శక్తివంతమైన దేశం వెనకాల ఎన్ని గవర్నమెంట్లు కూల్చేసింది, ప్రభుత్వ అధినేతలను చంపేసింది. ఆఫ్రికాలో నుంచి, లాటిన్ అమెరికా నుండి, రష్యా నుంచి, చైనా అన్ని ఎలక్షన్లో కూడా అది ఇన్వాల్వ్ అవుద్ది. కాబట్టి ఈరోజు ఇండియా అమెరికాని అధిగమించబోతుంది 2047 నాటికి. దానికి బీజేపీ పెద్ద మన ప్రైమ్ మినిస్టర్లు, అపోజిషన్ ఎవరు అడ్డం వచ్చినా అమెరికా ఆగదనమాట. దాన్ని వాళ్ళ దారిలోకి తెచ్చుకుంటుంది. చూడండి ట్రంప్ ఎలా బెదిరిస్తున్నాడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీని, ఎంత దారుణంగా ఇండియాని బెదిరిస్తున్నాడు. ఒక లిండ్సే గ్రాహం అనే ఒక వ్యక్తి, ఒక సెనేటరు, వీ విల్ క్రష్ ఇండియా అని, ఒక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని క్రష్ చేస్తానని డైరెక్ట్గా చెప్పగలుగుతున్నాడు. ఏంటి ఎంత ధైర్యం అంటే, లేకపోతే వాళ్ళు సిఐఏ వాళ్ళు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది, ఎలక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎన్ని దారుణమైన హింసల్లో సిఐఏ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సిఐఏ ఇన్వాల్వ్మెంట్ లేదని ఎవ్వరూ చెప్పలేరు, అంత దారుణంగా ఇన్వాల్వ్ అవుతుంది. ఈరోజు ఇరాన్ పరిస్థితి చూడండి, మొసాద్ కేసులో ఎప్పుడు కూడా ఒక ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక స్పయింగ్, రామాయణ మహాభారతాల నుంచి కూడా మనం చూసాం స్పయింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. ఈరోజు స్పయింగ్ కూడా సిఐఏ ఏజెంట్లు ఏదైనా చేస్తే దాన్ని అడ్డుకోవాలి. అంటే మన ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగులు, తర్వాత డిఫెన్స్ ఇంటెలిజెన్స్ వింగులు చాలా పటిష్టం చేయవలసిన అవసరం మనకు చాలా ఉంది. ఇప్పుడు చైనా కూడా తన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి. ఆర్థికంగా మన కంపెనీల నుంచి పేటెంట్ ఇవి ఏం చేస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు, ఎక్కడెక్కడ చూడండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు. కాబట్టి అమెరికా అధ్యక్షుడికి ఇప్పుడు అక్కడ ఇంటెలిజెన్స్ సిఐఏ ఎవరికి రిపోర్ట్ చేస్తా అంటే ఒక భారతీయుడు, తులసి గబ్బార్డ్ అనేది డైరెక్టర్, ఆవిడికి రిపోర్ట్ చేస్తుంది. భారతీయులు ఉన్నంత మాత్రాన మనకు కుదరదండి. అంటే సిఐఏ నుంచి ముప్పు ఉంది భారత ప్రధానికి, భారత ప్రభుత్వ విధానాలకి, భారత ఆర్థిక విధానాలకి. వాళ్ళు చొచ్చుకుపోతూ ఉంటారు.
భారత అణ్వస్త్రాలు తయారు చేసే ఆర్గనైజేషన్ డిఆర్డిఓ, ఇస్రో ఇలాంటి అన్నిటికీ వాళ్ళు ప్రవేశిస్తూ ఉంటారు. కాబట్టి ఇండియా సూపర్ పవర్ అంటే ఒకటేనండి, ఇండియా అనేది నెక్స్ట్ 2 డికేడ్స్ వచ్చే 2 పుష్కరాల కాలం ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భారత నేతల్ని మనం కంటికి కాపలా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రపంచ సూపర్ పవర్ అందరి కన్ను దీని మీదే ఉంది. ఒకప్పుడు అణ్వస్త్రానికి చూడండి, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, ఒక అణుశాస్త్రవేత్తల్ని ఎందరినో మనం కోల్పోయాం. డిఆర్డిఓలు ఇంటెలిజెన్స్ అక్కడ హనీ ట్రాప్లని ఈ ట్రాప్లని ఉంటాయి, వాటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. పాకిస్తాన్ ISISతో, తర్వాత బ్రిటన్ M16తో, అదేవిధంగా ఇటు చైనా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో, ముఖ్యంగా అమెరికా CIAని మనం నమ్మడానికి వీలు లేదు. అది ఇండియా అంటే అసలు గిట్టదు. కాబట్టి CIA నుంచి మనం అన్ని విధాలుగా నాయకుల్ని, సంస్థల్ని, అణు శాస్త్రవేత్తల్ని, ఈ స్పేస్ సైంటిస్టులని, మన ప్రయోగాల్ని, మన యొక్క కంపెనీలు MNCస్గా ఎదుగుతున్న భారత కంపెనీల్లో యొక్క పేటెంట్లని, వాళ్ళ విధానాలని ఎక్కడికక్కడ బహిర్గతం కాకుండా చాలా శక్తివంతం అవ్వాలి. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో రాళ్ళు కూడా వాళ్ళకు మనం కూడా వాళ్ళని ఇంటెలిజెన్స్ చేయగలిగే ఉంటేనే భారత రక్షణ. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా న్యూస్లో కనపడే విషయాలు కాదండి. CIA యాక్టివిటీస్ చాలా శక్తివంతం. ఇందిర 1971 యుద్ధంలో ఆవిడ డైరెక్ట్గా చెప్పేది, నన్ను CIA అటాక్ చేయబోతుంది, నేను చనిపోబోతున్నాను. కొన్ని బుక్కుల్లో కూడా ఉంటుందండి. ద గ్రేట్ ఇందిర తను వంట తాను చేసుకునేదంటే వంటవాడిని పెట్టుకోవడానికి కూడా భయపడేది బాడీ గార్డుల నుంచి. చివరికి అదే బాడీ గార్డుల చేతిలో ఒక ఇందిర, ద గ్రేట్ ఇందిర కోల్పోయాం మనం. శ్రీలంకలో ఇన్వాల్వ్ అయ్యింది. రాజీవ్ వెనకాల కూడా CIA యాక్టివిటీస్ ప్రమోషన్ ఉంటుంది. చాలా చాలా డేంజర్ అండి. అందువల్ల CIAతో మీద మనం ఒక కన్ను వేసి ఉంచవలసిన సమయం ఆసన్నమైంది. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంజీరావు గారు, అమెరికా, బ్రెజిల్ మధ్య